రాజమండ్రిలో పాస్టర్ ప్రవీణ్ మృతి సంచలనంగా మారింది. పాస్టర్ మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. సిఐడితో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రవీణ్ మొబైల్ ఫోన్ ఆధారంగా పోలీసులు రూట్ ట్రాక్ చేస్తున్నారు. నటిక పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. హైదరాబాద్కి చెందినటువంటి పాస్టర్ పడాల ప్రవీణ్ హత్య గావించబడ్డా, యాక్సిడెంట్ జరిగిందా? ఎందుకంటే గత 24 గంటలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు కానీ క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ చాలా ఆవేశంగా ఉన్నారు. అసలు ఆయనకి సంబంధించి ఆయన మృతిలో ఉన్నటువంటి అన్ని కోణాలను కూడా విచారణ చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఎన్ఫీల్డ్ బైక్ మీద టోల్ గేట్ దాడుతున్నటువంటి విజువల్ వచ్చింది. ఇక్కడ నుండి ఏదైతే చనిపోయిన ప్రదేశం ఉందో, మృతి చెందిన ప్రదేశం ఉందో, అది అసలు ఎంత సమయం పడుతుంది, ఓ మ్యాక్సిమం స్పీడ్లో వెళ్తే ఎంత సమయం పడుతుంది, ఆయన మృతికి గల కారణాలు ఏంటి అనే దానిపై మనతో బిగ్ టీవీతో మాట్లాడడానికి సంఘ సంస్కర్త సామాజిక సేవకులు బొంత శ్యామను కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా అసలు ఏంటి, ఏం జరిగింది అనే దాని మీద మాట్లాడుతూ ప్రయాణంలోనే ఏ విధంగా ఇదంతా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొవ్వూరు టోల్ గేట్ ఉందా, ఆ కొవ్వూరు టోల్ గేట్ కొద్ది దూరంలో ఉన్న 2 వీలర్ లేన్ కూడా ఉంది. సో ఇదంతా కూడా మీకు అసలు ఈ ప్రయాణంలో అసలు ప్రవీణ్ ఎట్లా ఉండేవారు, అసలు ప్రవీణ్కి సంబంధించి ఏం జరిగింది, అసలు ఆయన మృతి ఎన్ని అనుమానాలకు ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు లేవనెత్తుతుంది అనే దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ కొవ్వూరు టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి సుమారుగా 10:30 అయి ఉంటుందని అయితే పోలీసులు భావిస్తున్నారు. కొంతమూరే కదా సార్, ఆయన కొంతమూరు దగ్గరకు వచ్చేసరికి ఏదైతే నయ్యేరా పెట్రోల్ బంక్ ఉందో, ఆ నయ్యేరా పెట్రోల్ బంకు ఆపోజిట్లో ఆయన చనిపోయి ఉంటాన్ని పోలీసులు గమనించారు. ఆ తర్వాత ఆ పరిణామాలు క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఏ విధంగా ధర్నాలు చేశాయి, చంపేసిన నిర్మాణాలు అసలు ఏంటి మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడే ఆయన విజువల్ చూస్తే ఆయన హెడ్ లైట్ కూడా వెలగటం లేదు. ఏదైతే ఈ స్టాపర్లు ఉన్నాయో, ఈ స్టాపర్ నుండి ఆయన ఇట్లా పక్క నుండి తీసుకుని చాలా స్లోగా ఈ స్టాపర్ల నుండి ఆయన రావడం జరిగింది. ఇటువైపు స్టాపర్లు ఉన్నాయి, స్టాపర్లు దాటుకుంటూ కూడా ఆయన ఈ విధంగా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్లోగా ఇక్కడ మూవ్ అయ్యాడు. అప్పుడు కనీసం ఆయనకి హెడ్ లైట్ కూడా వెలగటం లేదు, చాలా స్లోగా 2 కాళ్ళు పెట్టుకుని ఉండటం కూడా గమనించారు. సరే అన్న, ఏంటన్న అసలు ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? ఈ గ్యాప్లోనే, ఈ 10 నిమిషాల గ్యాప్లో ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? అసలు ఆయన మృతి మీద ఎందుకు ఇన్ని అనుమానాలు? ఆయన క్రైస్తవుల పక్షాన తన వాయిస్ని ఇస్తున్నాడు, పేద ప్రజల పక్షాన కూడా ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు. ఈవేళ మతోన్మత శక్తులు దేశంలో విచ్చలవిడిగా రెచ్చిపోయి వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి మతోన్మత శక్తులు రెచ్చిపోతున్నాయి. గతంలో చూసాము, మణిపూర్లో జరిగిన సంఘటన క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవుల మీద దాడులు జరిగి కేవలము వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మైనార్టీల మీద దాడులు చేసి ఒక పందాన్ని ఎంచుకున్నారో, ఇది ముమ్మాటికి పిరుగు పందల చర్యగానే మేము అభివర్ణిస్తున్నాం. అంటే ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత బండి స్కిడ్ అయిపోయే అవకాశం ఉంది, స్కిడ్ అయిపోయి పడిపోవటం కానీ, గుర్తు తెలియని వాహనం వెనక నుండి గుద్ది పడిపోవటం కానీ, అట్లా ఎందుకు అనుకోవట్లేదు? అలా జరుగుండొచ్చని ఖచ్చితంగా కాదు. అది ఎందుకు అనుకుంటున్నామంటే, మేము వెనకాల గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టుండే కనుక బండి డ్యామేజ్ అవ్వాలి. నిజంగా అతను ఇదే యాక్సిడెంట్లో కనుక పడిపోయి చనిపోయి ఉంటుంది, ముఖం మీద ఘాట్లు కానీ పరిశీలించండి ఒకసారి. ఆ బాడీని ఒకసారి మీరు పరిశీలిస్తే ముఖం మీద ఘాట్లు కత్తితో చీలినట్టుగాను చాలా భయంకరమైన పరిస్థితి. యాక్సిడెంట్ హెల్మెట్ ఉంది, హెల్మెట్ ఉన్నప్పుడు ఈవేళ ప్రభుత్వాలు కానీ రవాణా శాఖ కానీ మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే పెనాల్టీలు వేస్తామని చెప్పి భయభ్రాంతులు చేస్తున్నప్పుడు హెల్మెట్ ఉండి కూడా యాక్సిడెంట్ చచ్చిపోయారంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ప్రశ్నించుకుని ఆత్మపరిశీలన చేసుకుని ఎవరైతే ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు, కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే కనీసం ఆలోచిస్తే అది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా మర్డర్ అని చెప్తాడు తప్ప యాక్సిడెంట్ అని భావించే పరిస్థితి ఉండదు. విజువల్స్ వచ్చాయి, విజువల్స్ కూడా చూసారు మీరు. బాడీ మీద కూడా బలంగా తొక్కిన ఆ ముద్ర ఉందని చెప్పేసి రాత్రే ఇందులో వాట్సాప్లో ఇట్లు కూడా రావడం జరిగింది. అందుచేత దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ సమన్వయం పాటిస్తూ శాంతి భద్రతలు క్షీణించకుండా ఖచ్చితంగా ఉన్నారు కనుక ఇంకా శాంతిగా ఉంది ఇక్కడ రాష్ట్రం. అంటే ఎందుకని దీనికి సంబంధించి అంటే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి, లేకపోతే కొంత మతానికి సంబంధించి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇవి రాకుండా జరిగిన దాని మీద విచారణ చేయాలని పోలీసు అధికారులు ఏమైనా అడిగారా మీరు? ఆల్రెడీ మా క్రైస్తవ సంఘాలు నిన్న ధర్నా చేసి పూర్తి స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ పోలీసులు కొంత దాసులు ఉన్నట్టుగా, పోలీసుల సహకారం ఉన్నట్టుగా మా క్రైస్తవ సంఘాలు కూడా ఆరోపించడం జరిగింది. ఎందుకన్నా పోలీసుల సహకారం ఉంటుంది ఇందులో? ఆయన బయలుదేరాడు, విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తున్నాడు అనుకుందాం, బండి మీద వెళ్తున్నాడు. సో ఎందుకన్నా ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అసలు మీకు? ఎందుకంటే అతను థ్రెట్ ఉంది కనుకన్నా మేము మామూలు యాక్సిడెంట్ మామూలు వ్యక్తి అయితే మేము పట్టించుకోం. ఏదో మామూలుగా ఒక వ్యక్తి చనిపోయామనుకున్నాం, అక్కడ చూసిన పొజిషన్ కానీ, ఆ తొక్కలు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ అదంతా ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి లేదు. హత్య చేసి కూడా అక్కడ పడేసారని చెప్పేసి మా సంఘాలు కూడా కొంతమంది ఆరోపించడం కూడా జరిగింది. అంటే మీకు టైం చూసుకుని ఉంటారు, ఇక్కడ సుమారుగా 10:30 అప్పుడు బయలుదేరాడని చెప్తున్నారు. సీసీ విజువల్ వచ్చింది ఇక్కడ. అక్కడ ఆ గ్రామానికి సంబంధించి అక్కడికి వెళ్ళేసరికి నయ్యార బొంక ఆపోజిట్ వెళ్ళేసరికి ఆయన సుమారుగా 11-12 నిమిషాల్లో చేరుకున్నాడు అనేది చెప్తున్నారు. కానీ ఒక మినిమం స్పీడ్లో సేఫ్ డిస్టెన్స్లో వెళ్తే ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం, సుమారుగా 20 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. సో అతివేగం ఒక ప్రమాదానికి కారణమై ఉండే అవకాశం, అట్లా ఆలోచించరా? అట్లా ఆలోచించే అవకాశం లేదంటారా? అసలు ఆలోచించే అవకాశం లేదు. అతి వేగం మీద వెళ్ళుంటారు అన్నది వీళ్ళు ఏదో చెప్పే విషయాలు. సీసీ ఫుటేజ్ మొత్తం మంది సీసీ ఫుటేజ్ మర్డర్ జరిగిన చోట కూడా ఉన్నాయి కదా, అవి కూడా రిలీజ్ చేయమనండి. పోలీసు వాళ్ళు అవి ఎందుకు రిలీజ్ చేయట్లా? అవి కూడా రిలీజ్ చేయాలి. అసలు ఏ విధంగా జరిగిందో అన్ని కోణాల్లోనూ చేయాలి. ఏమీ లేకుండా ఇది యాక్సిడెంట్ అని చెప్పి కప్పిపుచ్చుకోవడం అన్నది మా గుండెలు, మా ఆవేదన, మా బాధ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈవేళ. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాతే, సోషల్ మీడియా ఉపయోగం పెరిగిన తర్వాత ఇటువంటి మత విద్వేషాలు ఎక్కువగా ఇదవుతున్నాయి. లేకపోతే పాస్టర్లు కానీ లేకపోతే ఏ మతానికి సంబంధించిన వారన్నా కూడా విరివిగా సోషల్ మీడియాను వాడుతున్నారు. సో దానికి సంబంధించి ఆ పరిధి తెలిసిన వాళ్ళు ఆ పరిధిలో మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా బెదిరింపులు ఇవన్నీ. సో మీరు ఎట్లా సోషల్ మీడియాని ఈ యూసేజ్కి వాడుకునే వారికి మీరు ఏం చెప్తారు? ఏ మతం అయినా కూడా ఖచ్చితంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని కూడా అదుపు తప్పే పరిస్థితులు ఉన్నాయి. ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. ఛాలెంజ్లు చేసుకుంటమే కాకుండా శృతి మించి మాట్లాడుతున్నారు, ఛాలెంజ్లు చేస్తారు. సోషల్ మీడియా మంచిగా ఉపయోగించడం మానేసి దుర్మార్గమైన వ్యవస్థగా తయారైపోయిందని చెప్తే బాధపడుతున్నా, ఆవేదన చెందిన. సోషల్ మీడియా వచ్చిన తర్వాత హత్యలు పెరిగిపోయి ఆత్మహత్యలు మీద స్పందించే విధానం కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఈవేళ చూసాం కదా, పాస్టర్ ప్రవీణ్ ఎవరి జోలికి వెళ్ళాయన, కుటుంబం ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాడు, వ్యాపారవేత్త అన్నారు కూడా. ఆయన మీద క్రైస్తవ మతాన్ని ఛాలెంజ్గానే తీసుకొని స్వీకరిస్తుంటే ఈవేళ దుర్మార్గమైన దాడి చేసి చంపేస్తారని చెప్పడానికి ఎంతగానో చింతిస్తున్నా. ఒక పిల్లర్ని కోల్పోయాం మేము ఇవాళ. మత ఛాందస్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే కనుక ఆయన్ని అంతమొందించాలని చెప్పేసి ప్రధానంగా ఆయన్ని ఈ విధంగా చంపడం అనేది దురదృష్టకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రవీణ్ గారు కొవ్వూరు వచ్చాడు, చనిపోయే ముందు రోజు రాత్రి కొవ్వూరులో కొంతమంది పాస్టర్లతో మాట్లాడాడు, లేకపోతే అక్కడ కొంత చిన్న మీటింగ్ లాంటివి జరిగింది, దైవబోధ చేశారని కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు. అదెంతవరకు అసలు కొవ్వూరు వచ్చాడు ఆయన చనిపోయే ముందు? బాగా ఆయన చెప్పిన విధానాలను బట్టి ఈవేళ మేము సోషల్ మీడియాలో చూసి కొవ్వూరు వచ్చారని ఎక్కడికి వెళ్ళారో చెప్పట్లేదు. కొవ్వూరు పాస్టర్లు కలిసారు అంటున్నారు. మార్కొండపల్లి 28వ తారీఖున ఆయన మీటింగ్లోనే, ధర్మవరం కూడా మీటింగ్ చెప్తున్నారు. అందుచేత ఆయన ఒకేసారి అందరికీ టైం ఇవ్వలేరుగా పాస్టర్లు బహిరంగ సభలో పాల్గొనే పరిస్థితుల్లో అక్కడక్కడ పాల్గొనగానే కలిసి ఉండొచ్చు, కొవ్వూరు వచ్చి ఉండొచ్చు. యాక్చువల్గా ఫ్లైట్ వచ్చి ఫ్లైట్ ద్వారా వెళ్ళాలి, మరి బండి మీద ఎందుకు వెళ్ళాడు అన్నది కూడా మాకు కొంత అనుమానంగా ఉంది. అంటే ఏ యాక్సిడెంట్ జరిగినా ముందు కంప్లైంట్ ఇస్తే అనుమానాస్పద మృతే కదా అంటారు. సో అది కూడా కాకుండా అంటే కొన్ని డిమాండ్లు చేశారు పోస్ట్ మార్టంలో, తమకు అంటే ప్రవీణ్కి సంబంధించిన వ్యక్తి ఒకళ్ళు ఉండాలని, పోస్ట్ మార్టాన్ని మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని. అంటే అంతా ఇన్డెప్త్ ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు? ఇన్డెప్త్ అంటే అసలు థ్రెట్ ఉంది కదన్నా. మేము ఈవేళ అనుమానించేది అది హత్య కింద భావించేది ఆయనకున్న థ్రెట్ను బట్టే. ఆ థ్రెట్ను బట్టి అడుగుతున్నాం మేము. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లోనే పోస్ట్ మార్టం
చేయాలి. డిమాండ్ కూడా మేము మధ్య చేస్తున్నాం. ఆయన మామూలుగా చనిపోయి ఉంటాం అవుతే అంత దారుణం. ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిడెంట్, బండి మీద వెళ్ళాం, బండి తిరగబడిపోయింది, వెనకాల నుంచి ఏదో కొట్టిందా కనీసం అది జరిగింది ఉంటుంది కదన్నా. ఆ మార్కులు ఏమో కనిపిస్తున్నాయి మీకు ఏమన్నా అక్కడ? మా వాళ్ళు చూసినారు, ఎక్కడ మార్కులు కనిపించలేదు. అవి కనీసం చేతికి కొట్టుకుపోయింది, ప్యాంట్ చీరుకుపోతుంది కదా, షర్ట్ ఎక్కడో చీరుకుపోవాలి కదా, ఇంకేమైనా చీరుకున్నట్టు ఎక్కడైనా కనిపిస్తున్నాయన్నా? ఏమీ లేకుండా కేవలం ఇది సస్పెక్టెడ్ డెత్ కట్టారు. ఏదైనా సరే ఉరేసుకున్నా ఏదైనా అనుమానాస్పద మృతి 174 సెక్షన్ ప్రకారం సస్పెక్టెడ్ డెత్ కడతారు. కానీ దర్యాప్తులో దాన్ని మర్డర్ కింద మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా మర్డర్ యాంగిల్లో కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. సో చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏ రకంగా న్యాయం జరుగుద్ది ప్రవీణ్ కానీ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ సంఘాలు, సామాజిక వేత్తల డిమాండ్ ఇది. కుటుంబానికి న్యాయం చేయాలి, నిష్పక్షపాత విచారణ చేపట్టి అతను హత్య చేయబడన్న కోణంలో కూడా చూడాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో క్రైస్తవ సంఘాలకు న్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిందనే ఒక కోణాన్ని చూపించాలని చెప్పేసి మా వేతన. ఓకే, మొత్తం మీద చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్కి సంబంధించి చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అది హత్య ఉండే అవకాశం ఉంటుందని కూడా క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే అతనికి థ్రెట్ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో బహిరంగంగా అతను కూడా తాను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పారని క్రైస్తవ సోదరులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలి. అప్పటి వరకు క్రైస్తవ సోదరులు కొంత సంయమనం పాటించాలని కూడా ఇక్కడ క్రైస్తవ సోదరులు కానీ సామాజిక సేవకులు బొంతు శ్యామ్ విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ.